ప్రతి మనిషి లేడీస్ అయినా, జెంట్స్ అయినా కూడా 4 స్కిన్ టైప్స్ ఉంటాయి. పెళ్లి స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, నార్మల్ స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుందన్నమాట. సో, ఈ స్కిన్ టైప్‌ని ఎలా గుర్తించాలి? రెండే 2 క్వెషన్‌లు. కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు ఒకటే అడగండి. మార్నింగ్ నిద్ర లేచినప్పుడు నైట్ పడుకున్నప్పుడు మీరెలా అయితే ఫేస్ ఉందో, అలాగే అనిపిస్తుందా మార్నింగ్ నిద్ర లేచినప్పుడు? అది ఒక క్వెషన్. లేదు అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు మీ ఫేస్ జిడ్డుగా అనిపిస్తుందా? మూడో క్వెషన్. మామూలుగా చెమట పట్టినప్పుడు మీకు ఫేస్ అంతా చెమట పోస్తుందా? ఓన్లీ ముక్కు మీద మాత్రమే చెమట పోస్తుందా? ఏమేమి అడగాలి? నైట్ పడుకున్నప్పుడు ఫేస్ ఎలా ఉందో, మార్నింగ్ నిద్ర లేచినప్పుడు అలాగే ఉందా? లేదంటే ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉందా? లేదంటే మీకు చెమట పోస్తున్నప్పుడు ఓన్లీ ఫేస్ అంతా చెమట పోస్తుందా? ఓన్లీ ముక్కు మీద మాత్రమే చెమట పోస్తుందా ఎక్కువగా? ఈ 3 క్వెషన్స్ అడగాలి. ఒకవేళ కస్టమరు నైట్ నేను పడుకున్నప్పుడు ఎలా ఉందో నా ఫేస్ అలాగే ఉందనుకోండి, వాళ్ళ స్కిన్ టైప్ నార్మల్ స్కిన్ టైప్ అని గుర్తించాలి. ఓకేనా? ఒకవేళ నిద్ర లేచినప్పుడు ఇదేంటంటే మీరు స్కిన్ టైప్‌ని ఐడెంటిఫై చేసేది ఓన్లీ ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. మిగతా ఐడెంటిఫై చేయగూడదు. ఓకే. మిగతా టైంలో ప్రతి ఒక్కరి ఫేసు జిడ్డుగానే ఉంటుంది. ఎందుకంటే మనం బయటికెళ్ళినప్పుడు క్లైమేట్‌కి సమ్మర్ కాబట్టి స్వెట్టింగ్ వస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి అందరి స్కిన్ ఆయిలీ స్కిన్ అని అనుకోకూడదు. ఓకేనా? అది నార్మల్ స్కిన్ మార్నింగు. తర్వాత ఫేస్ చాలా స్కిన్ను నైట్ పడుకున్నప్పుడు ఎలాగా ఉందో అలాగే ఉంది ఫ్రెష్‌గా అనిపిస్తే దాన్ని నార్మల్ స్కిన్ అంటారు. ఒకవేళ వాళ్ళకి డే మొత్తం అంతా ఫేస్ మీద కాకుండా ఎక్కువగా ముక్కు మీద మాత్రమే చెమట పోస్తుంది. ముక్కు మీద, నుదిటి మీద మాత్రమే చెమట పోస్తుంటే దాన్ని కాంబినేషన్ స్కిన్ అన్నది సీజన్‌ని బట్టి మనం ప్రొడక్ట్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఓకే. ఇలా మనము స్కిన్ టైప్‌ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. క్లియర్? ఓకే. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్. స్కిన్ ప్రాబ్లమ్ చూడండి. లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్‌గా ఉంటాయి. సో, స్కిన్ ప్రాబ్లమ్ జనరల్‌గా ఏమేమొస్తాయి? ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఒస్తది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఒస్తూ ఉంటాయి. ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ ఒస్తుంటాయి. యాక్నే ప్రాబ్లమ్ ఉంటది. వ్రింకిల్స్ ముడతలొస్తూనే ఉంటాయి గదా! అందరికి. డ్రై స్కిన్ అవుతుంది. ఇవన్నీ కామన్‌గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్. అలాగే జెంట్స్‌లో గూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వాళ్ళకి బ్లాక్ హెడ్స్ ఒస్తాయి. మనకు బ్లాక్ హెడ్స్ ఒస్తాయి. వాళ్ళకి వ్రింకిల్స్ ఒస్తాయి. మనకు వ్రింకిల్స్ ఒస్తాయి. వాళ్ళకి పింపుల్స్ ఒస్తాయి. మనకు పింపుల్స్ ఒస్తాయి. కరెక్టా? సో, చాలా మంది ఏంటి అనంటే బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ లేడీసేనా అనుకుంటారు. అలా ఏమీ కాదండి. లేడీస్, జెంట్స్ ఎవరైనా కూడా అందరికీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కానీ జెంట్స్‌తో పోల్చుకుంటే లేడీస్‌లలో చాలా ఫాస్ట్‌గా స్కిన్ ప్రాబ్లమ్ అనేది బయటపడుతుందనమాట. బికాజ్ లేడీస్‌లలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్‌గా, తొందరగా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి బయటికి కనిపిస్తాయి. ఓకే. సో, లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఏజ్ పెరిగే కొద్దీ కామన్‌గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ వేరే, ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ వేరే. ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల చాలా చేంజెస్ మనము ఇయర్ టు ఇయర్ చూస్తూ ఉంటాం. సో, అవేంటి అనంటే ఎక్కువగా మంగుమచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, మెయిన్‌గా మంగుమచ్చలు ఎందుకొస్తాయో తెలుసా? ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి మంగుమచ్చలు ఎక్కువగా వస్తాయి. ఎయిర్ స్పాట్స్ మనకు తెలియకుండానే మన ఫేస్ మీద అనుకోకుండా మచ్చలు పడుతూ ఉంటాయి. ముడతలొస్తూ ఉంటాయి. కరెక్టా? స్కిన్ అంతా డల్‌గా అయిపోతది. రఫ్‌గా అయిపోతుంది. డ్రై స్కిన్ గూడా ఒక స్కిన్ ప్రాబ్లమే. ఏజ్ పెరిగే కొద్దీ కూడా స్కిన్ టైప్ మారిపోతూ ఉంటది కొందరికి. డ్రై స్కిన్ అవుతూ ఉంటుంది. పింపుల్స్ వస్తుంటాయి. యాక్నే మార్క్స్ ఉంటాయి. ఆయిలీ స్కిన్ కూడా అవుతూ ఉంటది కొందరిది. ఎక్కువ షైనింగ్‌గా ఉంటది. అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లమే అండి. నెక్స్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ, కళ్ళ కింద ముడతలు రావడం కానీ, కళ్ళ కింద బొడిపెల్లాగా రావడం కానీ, ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఏజ్ పెరిగే కొద్దీ మనకు కనిపించే స్కిన్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ చెప్పాము బానే ఉంది. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ చూడండి. జనరల్‌గా మంగుమచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కరెక్టా? సో, మంగుమచ్చలు చూడండి ఫస్టు చీక్స్ మీద స్టార్ట్ అయితాయి. ఆ చీక్స్ మీద మెరూన్ కలర్ ప్యాచెస్ రూపంలో స్టార్ట్ అయితాయి. ఆ మెరూన్ కలర్ ప్యాచెస్ ఏంటంటే అవి ముక్కు మీదకి స్ప్రెడ్ అవుతాయి. ముక్కు మీద నుంచి ఫోర్ హెడ్ మీదకి స్ప్రెడ్ అవుతాయి. సో, చూడండి మంగుమచ్చలు స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
దయచేసి అలా చేయకండి. చిన్న చిన్న డాట్స్ అనేటివి మచ్చలతో స్టార్ట్ అయితాయి. సో, అవేంటంటే నెక్స్ట్ స్టేజెస్ పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి హైపర్ పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే మొత్తం ఫేస్ అంతా మంగు మచ్చలొచ్చేస్తాయి. అవొచ్చేస్తే నెక్స్ట్ స్టేజ్ స్కిన్ క్యాన్సరే. ఇంక వేరే ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి మంగు మచ్చలొచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా స్టార్టింగ్‌లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. మంగు మచ్చలు ఎలా ఉంటదో అర్థమైందా? మెరూన్ కలర్ ప్యాచెస్ రూపంలో వస్తూ ఉంటాయి. రింకిల్స్. ఏజ్ పెరిగే కొద్దీ ముడతలొస్తూనే ఉంటాయి గదా! మన ఫేస్ మీద మనం నవ్వుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పింపుల్స్. పింపుల్స్ మనం ఈజీగా గుర్తుపట్టేయొచ్చు. బయటికి కనిపిచ్చేస్తుంటాయి కాబట్టి. అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్. ఇవే ప్రాబ్లమ్స్ కదా! జనరల్‌గా మనం మీరు ఏ హోమ్ మీటింగ్స్‌కెళ్ళినా గూడా డీఎల్‌సీపీ కస్టమర్స్ డీఎల్‌సీపీలో కలిసినా సరే, 1-1 కలిసినా సరే, ఔట్ ఆఫ్ 100 పీపుల్‌లో 99% అందరికి కూడా ఇవే ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. మచ్చలన్నా ఉంటాయి, ముడతలన్నా ఉంటాయి, పింపుల్స్ అన్నా ఉంటాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అన్నా వస్తాయి. కరెక్టా కాదా? ఇవి మేజర్‌గా ప్రతి ఒక్కరిలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్సు. ఓకే. సో, మరి ఈ స్కిన్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలి కదా! ఆ సొల్యూషనే మన వెస్టీజ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. సో, ఇక్కడ మనకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వెస్టీజ్‌లో 3 రకాల బ్రాండ్స్‌ని తీసుకొనొచ్చారు. ఒకటి అష్యూర్ నేచురల్, స్కిన్ ఫార్ములా 9. ఇక్కడ 3 రకాల బ్రాండ్స్ ఉన్నాయని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అమ్మో! ఇన్ని రకాల ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకోవాలా అని. సో, ఇక్కడ మీరేంటంటే కేటగరీ వైస్‌గా ఎందుకిచ్చారు అనంటే, ఒక ఫ్యామిలీ హోమ్ మీటింగ్‌కెళ్తారు. అందరూ ఒకే ఏజ్ వాళ్ళు ఉంటారా? ఆ మీటింగ్‌లో ఉండరు కదా! డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటారు. అందుకే కంపెనీ 3 రకాల బ్రాండ్స్‌ని తీసుకొని రావడం జరిగింది. అష్యూర్ నేచురల్. ఈ 2 కూడా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. అంటే స్కిన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అష్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్. ఓకే. సో, అలాగే స్కిన్ ఫార్ములా 9. ఈ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ ఏంటి అనంటే, మనకు ట్రీట్మెంట్ పరంగా ఒక ట్రీట్మెంట్ పరంగా కస్టమర్‌కి మనము ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలి. ఒక స్కిన్ ప్రాబ్లమ్ ఎక్కువైతుంది. దానికొక ట్రీట్మెంట్ పరంగా ఒక క్రీమ్ ఇవ్వాలి అనంటే, అడ్వాన్స్ ట్రీట్మెంట్ పరంగా మన దగ్గర ఉన్నవి ఏకైక రేంజ్ స్కిన్ ఫార్ములా 9. స్కిన్ ఫార్ములా 9 అనేది ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్. అష్యూర్ నేచురల్, అష్యూర్ అనేది పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో, ఇలా మన దగ్గర 3 రకాల బ్రాండ్స్‌ని డివైడ్ చేశారు. అష్యూర్ నేచురల్ అనేది 12 సంవత్సరాల తర్వాత ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలంటే మినిమమ్ 12 ఇయర్స్ దాటాలి. 12 సంవత్సరాలు దాటితేనే వాళ్ళకి మనము స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి. లేకపోతే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇవ్వకూడదు. ఓన్లీ సోప్స్ మాత్రమే ఇవ్వాలి. బిలో 12 ఇయర్స్ వాళ్ళకి సోప్స్ ఇవ్వాలి. అబోవ్ 12 ఇయర్స్ వాళ్ళకి మనము రికమెండ్ చేయొచ్చు. లేడీస్ అయినా, జెంట్స్ అయినా సరే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఓకే. క్లియర్? యాస్ ఆఫ్ నౌ మనం ఏం మాట్లాడుకున్నాం? స్కిన్ టైప్ గురించి మాట్లాడుకున్నాం. స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అందరూ నోట్ చేసుకున్నారు కదా! ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, రేణుక కుమారి గారు స్క్రీన్ మీద డిస్టర్బ్ చేయకండి. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మీరు స్కిన్ టైప్ తెలుసుకున్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. కానీ ఈ స్కిన్ రొటీన్ గూడా ఇంపార్టెంట్. మనము మన స్కిన్‌ని హెల్తీగా పెట్టుకోవాలి. స్కిన్ ప్రాబ్లమ్ తగ్గించుకోవాలి అనంటే కంపల్సరీ మనము స్కిన్ కేర్ రొటీన్‌ని ఫాలో అవ్వాలి. ఆ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అనంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎవరికి రికమెండ్ చేసినా, లేదంటే మీరు యూజ్ చేసినా ఫస్ట్ చేయాల్సిన పనేంటి? సోపు ఫేస్‌కి పెట్టడం ఆపేసేయాలి. సోప్ అనేది ఓన్లీ బాడీకి మాత్రమే యూజ్ చేయాలి. సోప్ పెట్టకూడదు. ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. సో, ఆ ఫేస్ వాష్ యూజ్ చేసి తర్వాత ఆ స్కిన్ ప్రాబ్లమ్‌కి క్రీమ్ అనేది సజెస్ట్ చేయాలి. ఒక ట్రీట్మెంట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది రికమెండ్ చేయాలి. తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ టైమ్‌లో సన్ స్క్రీన్ అప్లై చేయాలి. నైట్ టైమ్ అయితే అవసరం లేదు. సో, స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలి? డే మనం స్నానం చేసేటప్పుడు ఫేస్ వరకు ఫేస్ వాష్‌తో వాష్ చేసుకోవాలి. తర్వాత ట్రీట్మెంట్ క్రీమ్ ఏదైతే మనకు ట్రీట్మెంట్ పరంగా క్రీమ్స్ ఉంటాయో, ఆ క్రీమ్ యూజ్ చేయాలి. అది యూజ్ చేసిన వెంటనే అది అబ్జర్వ్ అయిపోతుంది. వెంటనే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. తర్వాత కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటారా, టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకుంటారా మీ ఇష్టం. ఓకేనా? సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ మార్నింగ్ టైమ్‌లో అప్లై చేసుకోండి. తర్వాత పౌడర్ అప్లై చేసుకోండి. మళ్ళీ నైట్ ఫేస్ వాష్ చేసుకోండి. ఈవినింగ్ గాని, నైట్ టైమ్ గాని ఎప్పుడైనా పర్వాలేదు. ఫేస్ వాష్ చేసుకోండి.
తర్వాత ఏదైతే క్రీమ్ మార్నింగ్ యూజ్ చేస్తారో ఆ క్రీమ్ యూజ్ చేయండి. సన్ స్క్రీన్ నైట్ అవసరం లేదు. ఓన్లీ మార్నింగ్ టైమ్ మాత్రమే సన్ స్క్రీన్ వాడాలి. ఓకే. క్లియర్? ఇది స్కిన్ కేర్ రొటీన్. కంపల్సరీ ఈ రొటీన్‌ని ఫాలో అవుతేనే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. రైట్? సో, ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్‌లో మనం ఫేస్ వాష్ మాట్లాడుకున్నాం, క్రీమ్ అనుకున్నాము, సన్ స్క్రీన్ మాట్లాడుకున్నాం. సో, ఆ ఫేస్ వాష్ ఏం వాడాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే. మన దగ్గర 4 రకాల ఫేస్ వాష్‌లున్నాయి. ఓకే. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఏంటి అంటే, ఇది క్యారెట్, నీమ్ సీడ్ ఆయిల్‌తో తయారు చేశారు. గుర్తుపెట్టుకోండి. ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ వాళ్ళు మాత్రమే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ వాడాలి. ఎవరు వాడాలి క్లారిఫైయింగ్ ఫేస్ వాషు? అష్యూర్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే 12 ఇయర్స్ అండ్ అబోవ్ లేడీస్ కానీ, జెంట్స్ కానీ వాడొచ్చు. ఓకే. ఫేస్‌కి సోప్ పెట్టకూడదు. ఫేస్ వాష్ వాడితే ఓన్లీ ఫేస్ వాషే వాడాలి. బాడీకి మాత్రమే సోప్ పెట్టాలి. ఫేస్‌కి సోప్ పెట్టకూడదు. ఓకేనా? డైలీ 2 టైమ్స్ మాత్రమే ఫేస్ వాష్ చేయాలి. అది గూడా ఫేస్ వాషు ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే ఫేస్ మీద మసాజ్ చేసి వాటర్‌తో వాష్ చేసుకోవాలి. మీరు స్నానానికి ఏ వాటర్ యూజ్ చేస్తున్నారో అదే వాటర్ యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ వాళ్ళకు మాత్రమే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ వాడాలి. ఇదొక జెల్ బేస్డ్ ఫేస్ వాషు. ఆయిలీ స్కిన్‌కి మనము జెల్ బేస్డ్ ప్రొడక్ట్సే ఇస్తాము. ఇది మర్చిపోకండి. నెక్స్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్‌లో విటమిన్ సి అని మెన్షన్ చేస్తే, ఆ ప్రొడక్టు మనము పింపుల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. విటమిన్ సి అని మెన్షన్ చేస్తే. పింపుల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. అది ఏ ప్రొడక్ట్ అయినా సరే మన దగ్గర విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఉంది, విటమిన్ సి సీరమ్ ఉంది, విటమిన్ సి జెల్ క్రీమ్ ఉంది. ఇవన్నీ కూడా మనము పింపుల్ స్కిన్‌కి ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ ఫేషియల్ ఫోమ్ ఏంటంటే ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్. నురుగు రూపంలో ఉన్న ఫేస్ వాష్. దీన్ని డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. సేమ్ 30 సెకండ్స్ మాత్రమే మసాజ్ చేసి వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఆల్ స్కిన్ టైప్స్. ఏ స్కిన్ టైప్ అయినా పర్వాలేదు. కానీ వాళ్ళకి పింపుల్ రాకూడదు. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంటది. కొందరికి ఓన్లీ ఆయిలీగా ఉంటది అంతే. పింపుల్స్ రావు. అటువంటి వాళ్ళు ఫేషియల్ ఫోమ్ వాడొచ్చు. ఎక్సెప్ట్ పింపుల్స్ మిగతా వాళ్ళందరూ ఫేషియల్ ఫోమ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో కకాడుపులో విటమిన్ సి ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ టోనర్. డ్రై స్కిన్. ఎవరి స్కిన్ అయితే డ్రైగా ఉంటుందో వాళ్ళకు మాత్రమే క్లెన్జర్ టోనర్ ఇవ్వండి. ఇందులో టీ సీడ్ ఆయిల్, రోజ్ వాటర్ ఉంటుంది. ఓకే. సో, డ్రై స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే క్లెన్జర్ టోనర్ ఇవ్వండి. ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ ఉంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. ఆల్ స్కిన్ టైప్స్ ఏ స్కిన్ టైప్ అయినా పర్వాలేదు. ఎక్సెప్ట్ పింపుల్స్. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. డ్రై స్కిన్ ఉంటే క్లెన్జర్ టోనర్. క్లియర్? ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఫేస్ వాష్ మన దగ్గర ఉంది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్. స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇదొక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫేస్ వాష్ అన్నమాట. సో, ఇదేంటంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. బిలో 18 ఇయర్స్‌కి అష్యూర్ ఇవ్వండి. అబోవ్ 18 ఇయర్స్ దాటితే స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇవ్వండి. సో, ఇదేంటంటే ఆల్ స్కిన్ టైప్స్. ఏ స్కిన్ వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఏ స్కిన్ ప్రాబ్లమ్‌కైనా ఇవ్వచ్చు. స్పెషల్లీ పిగ్మెంటేషన్, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి. అంటే గుంతలు గుంతలు పడి ఉంటది ఫేస్ మీద అంతా చీక్స్ మీద. అలాగే మంగు మచ్చలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా డీప్ క్లెన్జింగ్ ఆయిలే రికమెండ్ చేయాలి. ఓకేనా? సో, డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. ఆల్ స్కిన్ టైప్స్ లేడీస్ అయినా, జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు. సేమ్ ప్రొసీజర్. ఆయిల్ తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకొని ఓన్లీ ఫింగర్స్‌తో ఇలా, ఇలా జస్ట్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మాత్రమే. ఓకే. డౌన్‌వర్డ్స్ నుంచి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మాత్రమే మసాజ్ చేయాలి. ఓన్లీ 30 సెకండ్స్. ఎంతసేపు మసాజ్ చేయాలి? 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు మాత్రమే. మసాజ్ చేసి వాటర్‌తో వాష్ చేయాలి. మీరు స్నానానికి ఏ వాటర్ యూజ్ చేస్తున్నారో అదే వాటర్ యూజ్ చేయొచ్చు. సమ్మర్ కాబట్టి కావాలంటే మీరు ఫ్రిడ్జ్‌లో మనం వాటర్ బాటిల్‌లో వాటర్ తాగుతాం కదా! ఆ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ సాల్ట్ వాటర్ ఇలాంటివి డీప్ క్లెన్జింగ్ ఆయిల్‌కి యూజ్ చేయకూడదు. నార్మల్ మంచి వాటరే యూజ్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్‌కి ఒకటే ఫేస్ స్కిన్‌కి. ఫేషియల్ ఫోమ్ ఆల్ స్కిన్ టైప్స్ ఎక్సెప్ట్ పింపుల్స్. క్లెన్జర్ టోనర్ డ్రై స్కిన్. క్లియర్? నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ చూద్దాం. పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అనేది ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. న్యూట్రిషన్ లోపం వస్తది. ఇంతకుముందు మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లమ్ ఉంటే అది మనకొస్తుంది.
ఎక్కువగా ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే ఎండలో తిరిగినప్పుడు మీరు ప్రొటెక్షన్ తీసుకోకుండా, సన్ స్క్రీన్ వాడకుండా ఎండలో బయటికెళ్ళినప్పుడు ఏమైతుందంటే, ఆ సూర్యరశ్మి కిరణాలు స్కిన్ మీద పడి మెలనిన్ అనే ఒక ప్రోటీన్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఆ మెలనిన్ ప్రోటీన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు చాలా మంది స్కిన్ డార్క్ అవుతుంది. ప్లస్ పిగ్మెంటేషన్ గూడా మారుతుందనమాట. ఆ డార్క్ స్కిన్నే పిగ్మెంటేషన్‌గా తయారవుతుంది. సో, అది చాలా రకాల రీజన్స్ ఉంటాయనమాట. దానికి సొల్యూషన్ ఏంటి? స్కిన్ ప్రాబ్లమ్‌కి ద బెస్ట్ సొల్యూషన్ స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే మంగు మచ్చలొచ్చాయి, ఇదేంటంటే ఆల్ స్కిన్ టైప్స్. 18 ఇయర్స్ దాటాలి. ఆల్ స్కిన్ టైప్స్, స్పెషల్లీ మంగు మచ్చలు. హెవీగా మచ్చలు, మంగు మంగు మచ్చలున్నా, డల్‌గా ఉన్నా, స్కిన్ అంతా అనీవెన్‌గా ఉంది. కొందరికేంటంటే చీక్స్ అంతా షైనింగ్ ఉంటది. ఫోర్ హెడ్, నోస్ అంతా డల్‌గా ఉంటది. అటువంటి వాళ్ళని అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అంటారు. దాన్ని ఈవెన్‌గా చేయడానికి కూడా మనకు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తది. అలాగే చాలా మందికి పింపుల్స్ పోయి మచ్చలు పడింటాయి. దాన్ని ఏజ్ స్పాట్స్ అంటారు. పింపుల్స్ పోయిన తర్వాత చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి చూడండి. డార్క్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్, బ్లెమిషెస్ అంటారు. వాటికి కూడా మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. సో, 18 ఇయర్స్ అండ్ అబోవ్ లేడీస్, జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. మన సౌత్ ఇండియాలో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యే ప్రొడక్ట్. ఎందుకంటే మనకు ఎండలు ఎక్కువగా ఉంటది. ప్రతి ఒక్కరి స్కిన్ మీడియంగా ఉంటుంది కాబట్టి అందరికీ కోరికుంటుంది. నేను బాగా ఫెయిర్‌గా కనిపించాలి. స్కిన్ హెల్తీగా ఉండాలి. మంగు మచ్చలు గూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, అటువంటి వాళ్ళకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ద బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఓకే. సో, ఇది మల్టీ యాక్షన్ ఫార్ములాగా పనిచేస్తుంది. లైట్ అండ్ స్పాట్స్‌నంతా లైట్ చేసేస్తది. అలాగే స్కిన్‌ని గూడా ఈవెన్ కాంప్లెక్షన్, మీరు ఏ కలర్‌లో ఉంటారో ఆ కలర్‌లోకి తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తది. బికాజ్ స్కిన్ సెల్స్‌ని డీటాక్సిఫై చేస్తది. ఎప్పుడైతే స్కిన్ సెల్స్ డీటాక్సిఫై అవుతాయో అప్పుడు మన స్కిన్ మన ఒరిజినల్ స్కిన్ టోన్‌కి వచ్చేస్తదనమాట. ఇది ఈ ట్రీట్మెంట్ పరంగా బెనిఫిట్ అన్నమాట. సో, ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఆహ్, పిగ్మెంటేషన్ ఉంటే ఏమివ్వాలి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ కస్టమర్‌కి 18 ఇయర్స్ దాటాయి, పిగ్మెంటేషన్ ఉంది. అప్పుడు మనం ఒక కిట్ లాగా ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, సన్ స్క్రీన్. ఎస్‌పీఎఫ్ 40 అయినా, ఎస్‌పీఎఫ్ 50 అయినా ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. ఇలా మనము ఒక కిట్ లాగా సైజ్ చేసి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ రింకిల్స్. ఫేస్ మీద ముడతలు, కళ్ళ దగ్గరొస్తాయి, నుదిటి మీదొస్తది, లిప్స్ దగ్గరొస్తాయి. సో, ఇవన్నీ గూడా మన ఫేస్‌లో కొల్లాజెన్ అనే ప్రోటీన్ డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఏజ్ పెరిగేటప్పుడు ప్రోటీన్ అనేది తగ్గిపోతూ ఉంటది మన బాడీలో. మన ఫేస్ మీద. అప్పుడు మనకు ఈ వ్రింకిల్స్ అనేటివి కనిపిస్తుంటాయి. దానికి బెస్ట్ సొల్యూషన్ స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలెక్సర్. వ్రింకిల్స్ ఉంటే ఏమివ్వాలి? యూత్ ఎలెక్సర్ ఇవ్వాలి. 18 ఇయర్స్ దాటాలి యూత్ ఎలెక్సర్ యూజ్ చేయాలంటే. ఓకే. సో, స్కిన్ డల్‌గా ఉన్నా, రఫ్‌గా ఉన్నా, వ్రింకిల్స్ ఉన్నా యూత్ ఎలెక్సర్ ఇవ్వాలి. డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. రఫ్‌గా ఉన్న స్కిన్‌ని స్మూత్‌గా చేస్తుంది. ముడతలున్న స్కిన్‌కి ముడతలు తగ్గించడానికి, మన స్కిన్ యంగ్‌గా కనిపించడానికి. ఎవరికి కోరిక ఉండదు చెప్పండి? అందరికీ కోరికుంటుంది. నేను చాలా యంగ్‌గా కనిపించాలి, స్మార్ట్‌గా కనిపించాలి అని. కరెక్టా? అటువంటి వాళ్ళందరికీ కూడా మనము యూత్ ఎలెక్సర్ రికమెండ్ చేస్తాము. 18 ఇయర్స్ దాటాలి యూత్ ఎలెక్సర్ రికమెండ్ చేయాలంటే. ఓకేనా? స్కిన్ రఫ్‌గా ఉంది, వ్రింకిల్స్ ఉన్నాయి, స్మూత్‌గా అవ్వాలి, ముడతలు తగ్గాలంటే యూత్ ఎలెక్సర్ ఇవ్వాలి. మంగు మచ్చలున్నాయి, స్కిన్ డల్‌గా ఉందంటే, డార్క్ స్పాట్స్ ఉన్నాయంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. రాసుకున్నారా అందరూ? ఓకే. నెక్స్ట్ నేనిక్కడ డీప్‌గా వెళ్ళట్లేదు. ఇంకొక రోజు ఇంకొక టాపిక్‌లో డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ అనేది మనము చలికాలంలో ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఏంటి అంటే డీహైడ్రేట్ అవ్వడం వల్ల. మన బాడీలో వీళ్ళకి పోర్స్ అనేటివి ఫేస్ మీద చాలా చిన్న చిన్నవుంటాయి. దానివల్ల ఏంటంటే స్వెట్టింగ్ అనేది బయటికి రాదు. ఆ స్వెట్టింగ్ రాకపోవడం వల్ల ఆ మాయిశ్చరైజర్ లాస్ అయిపోయి వాళ్ళ బాడీ మీద స్కిన్ అనేది డీహైడ్రేట్ అయితూ ఉంటది. ఓకే. మనం ఎక్కువగా ఈ చలికాలంలో ఈ ప్రాబ్లమ్‌ని ఓకే. చూస్తూ ఉంటాం. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే స్కిన్ ఫార్ములానే ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. ఎవరి ఫేస్ అయితే డ్రైగా ఉంది, 15 ఇయర్స్ దాటాయి అంటే హైడ్రేషన్ క్రీమ్ సజెస్ట్ చేయండి. డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి.
డ్రై స్కిన్, అలాగే ప్యాచీ లుక్, వ్రింకిల్ స్కిన్ వీళ్ళకందరికీ కూడా మనము హైడ్రేషన్ క్రీమ్ రికమెండ్ చేయొచ్చు. ఓకే. మంగు మచ్చలుంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ముడతలుంటే యూత్ ఎలెక్సర్, డ్రైగా ఉంటే హైడ్రేషన్ క్రీమ్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీలా నాగరాజు గారు కొంచెం స్క్రీన్ మీద డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ బ్లెమిషెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. పింపుల్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. పింపుల్స్ అనేది ఒక బాక్టీరియా అండి, గుర్తుపెట్టుకోండి. పింపుల్స్ అనేది మన స్కిన్‌లో థర్డ్ లేయర్‌లో ఫ్యాట్ ఉంటది. ఈ ఫ్యాటు ఈ పోర్స్ మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకేంటంటే చాలా పెద్ద పెద్ద పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్‌లో ఉన్న ఫ్యాటు ఏమైతుందంటే డస్ట్‌కెళ్ళినప్పుడు ఆ డస్టు, ఆ ఫ్యాట్ 2 మిక్స్ అయిపోయి ఒక బాక్టీరియాని క్రియేట్ చేస్తది. ఆ బాక్టీరియా స్ప్రెడ్ అవుతూ మనకు పింపుల్ రూపంలో కనిపిస్తది. చాలా మంది పింపుల్ మంట పెడుతుందనేసి స్టార్టింగ్ స్టేజ్‌లో వచ్చినప్పుడు గిల్లేస్తూ ఉంటారు. గిల్లినప్పుడు వైట్ కలర్‌లో కుసుమొస్తది కదా! అదే బాక్టీరియా అన్నమాట. అది కొంచెం టచ్ అయినా సరే మిగతా ప్లేసెస్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి పింపుల్స్. కాబట్టి పింపుల్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫస్ట్ బాక్టీరియాని చంపడానికి యూజ్ చేసే జెల్ క్రీమ్ వాడాలి. తర్వాత పింపుల్స్ తగ్గిన తర్వాత మనం ఏ క్రీమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీనికి స్పెషల్‌గా మన దగ్గర ఉన్న బెస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే స్కిన్ ఫార్ములా అండ్ బ్లెమిష్. ఎవరికైతే పింపుల్స్ వచ్చాయి, యాక్నే ప్రాబ్లమ్ ఉంది, అటువంటి వాళ్ళందరికీ మనము బ్లెమిషల్ రికమెండ్ చేయొచ్చు. ఈ బ్లెమిషల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 12 ఇయర్స్ అండ్ అబోవ్ 12 సంవత్సరాలు దాటితే ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. అది ఇప్పటి వరకు మనము బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, యూత్ ఎలెక్సర్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇవన్నీ ఏంటంటే 18 ఇయర్స్ దాటితేనే మనం రికమెండ్ చేయాలి. కానీ ఈ బ్లెమిషల్ ఏంటంటే 12 ఇయర్స్ అండ్ అబోవ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. సో, ఓన్లీ పింపుల్స్ ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ మాత్రమే బ్లెమిషల్ అప్లై చేసి నైట్‌కి వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ బాక్టీరియాని చంపేస్తది. ఒక 3, 4 డేస్ బాక్టీరియా చనిపోతుంది. తర్వాత ఆ పింపుల్ అనేది మళ్ళీ పెరగకుండా, స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తదన్నమాట. ఓకే. సో, ఇది మన బ్లెమిషల్ యొక్క స్పెషాలిటీ. ఓకే. నెక్స్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్. సో, మన దగ్గర స్కిన్ కేర్‌లో స్కిన్ ఫార్ములా అని చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఓన్లీ 5, 6 ప్రొడక్ట్స్ గురించి మాత్రమే ఒకే ట్రైనింగ్‌లో మనం అన్నీ మాట్లాడలేం కాబట్టి జస్ట్ కొన్ని కొన్ని మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. పఫీ ఐస్ ఉన్నాయి. క్రోస్ ఫీట్ ఉంది. సో, చాలా మందికి కళ్ళ కింద ఏంటి అనంటే కళ్ళ కింద ముడతలొస్తుంటాయి. కళ్ళ కింద నల్ల మచ్చలొస్తుంటది. కళ్ళ కింద పిగ్మెంటేషన్ వస్తూ ఉంటది. కళ్ళ కింద బొడిపెల్లాగా వస్తుంటాయి. సో, వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ మన దగ్గరుంది. స్కిన్ ఫార్ములా అండ్ అండర్ ఐ సీరమ్. సో, ఈ అండర్ ఐ సీరమ్ ఏంటి అనంటే చాలా రకాలుగా హెల్ప్ చేస్తది. కళ్ళకి స్పెషల్లీ కళ్ళు చాలా సెన్సిటివ్. మీ అందరికీ తెలుసు. సో, ఐస్ దగ్గర ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఐకి దగ్గరగా యూజ్ చేయకూడదు. కొంచెం చీక్ బోన్స్ వీటిని చీక్ బోన్స్ అంటారు. ఇక్కడ మన ఫింగర్ మనం రింగ్ పెట్టుకుంటాం కదా! ఆ ఫింగర్‌కి మాత్రమే జెల్ అప్లై చేయాలి. అప్లై చేసి ఇలా అప్లై చేసేసి నా స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ జెల్ అప్లై చేసి చీక్ బోన్స్ మీద ఇలా మసాజ్ చేయాలి. ఐబ్రోస్ కింద చీక్ బోన్స్ మీద ఇలా సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేసి స్కిన్ టైట్ చేసుకోవాలి. స్కిన్ టైట్ చేసుకుంటూ అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 2 మినిట్స్ మసాజ్ చేయాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. కరెక్ట్ ప్రాసెస్. రైట్? సో, రైట్? సో, ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కరెక్ట్ ప్రాసెస్‌లో ఐ అనేది క్రీమ్ తొందరగా జెల్ బేస్డ్ కాబట్టి తొందరగా ఇంకిపోతుంది. సో, మనకు ప్రాబ్లమ్ గూడా తొందరగా తగ్గడానికి హెల్ప్ చేస్తది. ఓకే. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా, కళ్ళ కింద మంగు మచ్చలున్నా, కళ్ళ కింద ముడతలున్నా, కళ్ళ కింద బొడిపెలొస్తాయంటాయి చాలా మందికి. వీటన్నింటికి కూడా మేడం 1+ ఎందుకిలా డిస్టర్బ్ జేస్తున్నారండి స్క్రీన్ నాకర్థం గాదు. 100 సార్లు చెప్పాలా? ఓకే. ఓకే. సో, ఇది అండర్ ఐ సీరమ్ వాడే విధానం. ఓకే. అర్థమైందా? సో, మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే పిగ్మెంటేషన్ వచ్చింది, మంగు మచ్చలొచ్చాయి. ఓకే. ఎవరికైతే పిగ్మెంటేషన్, మంగు మచ్చలు. సో, ఇందాక ఒక మేడం మెసేజ్ పెట్టారు. మేడం 22 ఇయర్స్ అండ్ అబోవ్ ఓపెన్ పోర్స్ ఉన్నాయి. ఏ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి అని. సో,
ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నాయంటే చూడండి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. నెక్స్ట్ ఒకవేళ ఓపెన్ పోర్స్ మాత్రమే ఉన్నాయా? లేకుంటే పింపుల్స్ మచ్చలు కూడా ఉన్నాయా? మేడం మెసేజ్ చేయండి బాక్స్‌లో. మంజులా యాదవ్ గారు, మా డాటర్‌కి 22 ఇయర్స్ ఓపెన్ పోర్స్ ఉన్నాయి మేడం. ఏం యూజ్ చేయాలని పెట్టారు. మేడం మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి. ఓన్లీ ఓపెన్ పోర్సా? లేకుంటే పింపుల్స్ కూడా ఉన్నాయా? మచ్చలు కూడా ఉన్నాయా? డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా? లేదా? అదొకటి మెసేజ్ చేయండి. ఓన్లీ ఓపెన్ పోర్స్. ఓన్లీ ఓపెన్ పోర్స్ అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, యూత్ ఎలెక్సర్, స్కిన్ ఫార్ములా 9 ప్రైమర్. ఓకే. ఈ 3 ప్రొడక్ట్స్ వాడాలండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ డైలీ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత యూత్ ఎలెక్సర్ క్రీమ్ అప్లై చేయాలి. సో దట్ స్కిన్‌ని ఓపెన్ పోర్స్‌ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేసేస్తది. డైలీ 2 టైమ్స్ వాడాలి. అలాగే స్కిన్ ఫార్ములా 9 ప్రైమర్, ప్రో ప్రెపన్ ప్రైమర్ ఉంది కదా! అది కూడా యూజ్ చేయాలి. ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్‌తో వాష్ చేసుకొని, తర్వాత యూత్ ఎలెక్సర్ క్రీమ్ అప్లై చేసి, అది అబ్జర్వ్ అయిన తర్వాత స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెపన్ ప్రైమర్ అప్లై చేయాలి. ఓకే. ఇలా డైలీ 2 టైమ్స్ 2 ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తే ఓపెన్ పోర్స్ మినిమైజ్ అవుతాయి. ఓకేనా అండి? అండర్ మన దగ్గర మాస్క్ ఏం లేదు మేడం. ఓకే. శిల్ప గారి ఇప్పుడు చెప్పాను కదా! ఆల్రెడీ పింపుల్స్ వస్తే ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలనేసి. 14 ఇయర్స్ అంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాషు, అలాగే బ్లెమిషర్. ఓకేనా? ఓకే. మీ క్వెషన్స్‌కి అన్ని నేను ఆన్సర్ ఇస్తాను. ఇక్కడి వరకు అన్ని క్లియర్ కదా? మనము ఇంకొక రోజు ఇంకొక టాపిక్‌లో అన్ని మాట్లాడుకుందాం. నెక్స్ట్ సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 30 ఉంది, 40 ఉంది, 50 ఉంది. సో, ఎస్‌పీఎఫ్ 50 ఏంటంటే ఇది మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్. సో దట్ మీకు హెల్ప్ అవుతది 8 అవర్స్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి. రైట్? సో, ఈ సన్ స్క్రీన్ ఏంటంటే అడ్వాన్స్ సన్ స్క్రీన్ అన్నమాట. సో, దీన్ని మనము మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ సన్ స్క్రీన్ లాగా 8 అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. స్పెషల్లీ ప్రొటెక్షన్ దేనికిస్తుందంటే ప్రొటెక్షన్ అగైనిస్ట్ అంటే దేనికి మనకు పనిచేస్తుందంటే మనం ఎండలో బయటికెళ్ళినప్పుడు స్కిన్ బర్నింగ్ అవ్వకుండా, మనకు ఏజింగ్ కనిపించకుండా, మనకు స్కిన్ క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఎస్‌పీఎఫ్ 50. సో, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నాన్ గ్రీజీ ఉంటుంది. అస్సలు ప్యాచెస్ రావు. ఫేస్ అంతా చాలా బావుంటుంది. డైలీ మార్నింగు మీరు రెగ్యులర్ క్రీమ్స్ యూజ్ చేసిన తర్వాత దీన్ని వాడాలి. జెంట్స్, లేడీస్ ఎవరైనా సరే 15 ఇయర్స్ దాటిన తర్వాత ఈ సమ్మర్ కాదు 365 డేస్ ఓన్లీ సమ్మర్‌లోనే యూజ్ చేయాలని ఏం కాదు. సన్ స్క్రీన్ అనేది 365 డేస్ యూజ్ చేయొచ్చు. సమ్మర్‌లో ఎక్కువగా హెల్ప్ అవుతుంది అంతే. ఓకే. సో, ఇది ప్యూర్ వెగాన్ అన్నమాట. వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారు చేసిన ప్రొడక్ట్. సో, మీకు స్కిన్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఇవ్వడానికి 8 అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే. సో, స్కిన్ ఫార్ములా 9 ఎస్‌పీఎఫ్ 50 ప్రతి ఒక్కరు తప్పకుండా యూజ్ చేయండి. రికమెండ్ చేయండి. లేదు అనుకుంటే ఎస్‌పీఎఫ్ 40 కానీ, ఎస్‌పీఎఫ్ 30 కానీ ఇవ్వండి. ఓకే. క్లియర్? రైట్? సో, ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీ ఉండాల్సిన ప్రొడక్ట్స్. ఫోటో క్లిక్ చేసుకోండి. స్క్రీన్ మీద డిస్టర్బ్ చేయొద్దని చెప్పానండి. ఓకే. ఫోటో తీసుకోండి. ఇక్కడేంటంటే మనం అష్యూర్ ప్రొడక్ట్స్, స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్, మిస్టర్ లాక్ మిలాన్ 4 కూడా కంబైన్ చేసాం. 100 పీవీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ పెరగాలి, డెవలప్ అవ్వాలి అంటే ఒక ప్రొడక్ట్, ఒక క్రీమ్